కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని పోలీసు ఉద్యోగార్థులు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు నోటిఫికేషన్ తమను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జాప్యం వల్లే ఎందరో నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయారని వాపోయారు. వయోపరిమితి పెంచాలంటూ కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు. ఉద్యోగంలో మనకు ఒక ఉద్యోగం రాదని చెప్పి మనం నమ్మినాం, రేవంత్ అన్న నమ్మినాం. 2 సంవత్సరాలు చేసి చూపిస్తా అంటున్నాడు వీరుడు. తిప్పుతాడు అనుకున్నాం కత్తి, ఆ కత్తి మనం దగ్గర తిప్పుతున్నాడు, నిరుద్యోగుల మీద తిప్పుతున్నాడు. దాదాపు 3 years కావస్తుంది గవర్నమెంట్ వచ్చి. ఎన్ని ఆయన ఉద్యోగాలు ఇచ్చినావు? ఒక ఆయన అంటాడు 70,000 అంటాడు, ఒక ఆయన అంటాడు 80,000 అంటాడు, సీఎం అంటాడు 1,00,000 అంటున్నావు. మీరు నిజంగా 70,000, 80,000, 90,000, 1,00,000 ఇచ్చి ఉంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి ఉంటే ఇది శ్వేతాపత్రం రిలీజ్ చేయండి. ఇది వాస్తవం అయితే నా గొంతు కోసుకుంటా, నా మెడ మీకు ఇచ్చేస్తా, నా తలకా మీకు ఇస్తా, ఫుట్బాల్ ఆడుకోండి. ఇది నిజమైతే. ఒకవేళ అవతం అయితే ఏం చేయాలి చెప్పండి. మీరు ఈ అవతం అయితే ఏం చెప్పాలి చెప్పండి. మొత్తం సీఎం ఉండి కూడా పచ్చి అవతం చెప్తున్నాడు. అబ్బా, కాంగ్రెస్ ప్రభుత్వానికి జాబ్ ఇవ్వమని అడుగుతలేము, కేవలం అవకాశం ఇవ్వమని అడుగుతున్నా. అందరం ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క నిరుద్యోగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వస్తుందనే ఉద్దేశంతో అందరం ఒక్క ఇంట్లో ఒక నిరుద్యోగి ఉంటే 4 members 4 నుంచి 5 ఓట్లు పడ్డాయి. కాబట్టి దయచేసి ఏజీని పెంచాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా కల్వకుర్తి నియోజకవర్గంలో గెలవని క్యాండిడేట్ కూడా గెలిచారు. కేవలం నిరుద్యోగి వల్ల గెలవడం జరిగింది. ఒక్కటే కల్వకుర్తి కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక 30,000 నుంచి 40,000 మంది నిరుద్యోగులు ఓటు వేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. అది దయచేసి గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 36 కానిస్టేబుల్ 36, ఎస్ఐ 38 పెంచాలని కోరుకుంటున్నాను. ఉద్యోగాలు అడిగినప్పుడేమో మీరే జీవో తీసుకొచ్చి మీరే 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి 2024లో మా వయసు 32, 33 ఉన్నప్పుడు మీరు 2 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఉద్యోగాలు వేయకుండా అప్పుడు జీవో తెచ్చారు 2024లో. ఇప్పుడు 2026 వచ్చేసరికి ఆ జీవో ఎక్స్పైర్డ్ అయిపోయి మాకు 35 years వచ్చినాయి. మీరు ఇప్పుడేమో ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ఏజ్ పెంచాల్సి ప్రజా సర్కార్ ఆటోమేటిక్గా మళ్ళీ ఏజ్ తగ్గించేయడం వల్ల ప్రధాన సమస్య 1000% అన్యాయం. ఇక్కడున్న పోలీసు నిరుద్యోగ యువతులకు 1000% అన్యాయం జరిగింది. ఈ చిన్న సమస్యను అర్థం చేసుకోకుండా మరి ఆఫీసర్లు ఏం చేసారో తెలియదు, కానీ ఈ చిన్న సమస్యను తయారు చేయడం వల్ల ఇప్పుడు పోలీసు నిరుద్యోగ యువతి యువకులందరూ ఇక్కడికి రావడానికి వివిధ జిల్లాల యూనివర్సిటీల నుంచి 33 జిల్లాల యూనివర్సిటీల నుంచి ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ. సో ఈ చిన్న సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ ఇన్ఛార్జ్ రేవంత్ అన్న గారు ఈ సమస్యను కానిస్టేబుల్ ఏజ్ రిలాక్సేషన్ 36, ఎస్ఐకి 38 వచ్చే విధంగా అతి త్వరలో ఈ మెయిన్గా ఏంటంటే ఈ ఆగస్టు 19 నుంచే ఈ సమస్యలు అన్ని జటిలం చేసి ఆగస్టు 19 నుంచే అప్లికేషన్స్ పెట్టే విధంగా మళ్ళీ డేట్ అనౌన్స్ చేసారు. సెప్టెంబర్ 19 నుంచి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులది అప్లికేషన్ డేట్ ఇచ్చారు. ఈ వయోపరిమితి అనేది గవర్నమెంట్ తగ్గించడానికి కారణమైంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 31వ జీవో తెచ్చి 2 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. అప్పటికున్న 5 సంవత్సరాలు ప్లస్ ఈ 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇచ్చింది. మళ్ళీ అది 2026 ఫిబ్రవరి 8తో దాని గడువు ముగిసిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే సమస్య 32, 35 తగ్గించడం వల్ల చాలామంది రాష్ట్రంలో ఉన్న 3 నుంచి 4 లక్షల మంది అభ్యర్థులు నష్టపోతున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం అందరం అప్పులు చేసి వివిధ గ్రామీణ స్థాయిల నుంచి వచ్చి ప్రిపేర్ అయి ఉన్నాం. ఇప్పుడు తీరా నోటిఫికేషన్లో మనం 32, 35 చేయడం వల్ల మనం ఈ సమయాన్ని, డబ్బును కోల్పోవడం జరుగుతుంది. గవర్నమెంట్కి విన్నవించేది ఏంటంటే మా 3 నుంచి 4 లక్షల అభ్యర్థులు మా జీవితాలు ఏం కావాలి ఒక్కసారి ఆలోచించి మాకు అవకాశాన్ని కల్పించండి. అంతే, ఉద్యోగం అడుగుతలేము, కేవలం అవకాశాన్ని కల్పించండి. కానిస్టేబుల్ 36, ఎస్ఐకి 38 కల్పించి మా జీవితాలను ఒక మార్గంలో నడిపించడానికి ఒక అవకాశాన్ని ఇవ్వండి అని మేము కోరుతున్నాం ఈ సందర్భంగా.